ప్రధాని మోదీ యూకే మాల్దీవుల పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల బ్రిటన్లో ఆయన పర్యటిస్తారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి. తర్వాత మాల్దీవుల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ 4 రోజుల విదేశీ పర్యటన మొదలైంది. యూకే మాల్దీవుల్లో ఆయన పర్యటిస్తారు. ముందుగా బ్రిటన్లో 2 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది. లండన్ చేరుకున్న మోడీకి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. బ్రిటన్ అధికారులు, ఎన్ఆర్ఐలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమవుతారు మోడీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష, బలోపేతంపై చర్చిస్తారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు అప్పగించడంపై చర్చ జరుగుతుంది. వ్యాపారం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలపై పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై డిస్కస్ చేస్తారు. ఇండియాలో $36 బిలియన్ పెట్టుబడితో 6వ అతిపెద్ద పెట్టుబడిదారుగా యూకే ఉంది. మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాదంపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. యూకే టూర్ తర్వాత 25 నుంచి 2 రోజులు మాల్దీవుల్లో పర్యటిస్తారు ప్రధాని మోడీ. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు వెళుతున్నారు. 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారాయన. ఆ తర్వాత ముయిజ్జుతో సమావేశం నిర్వహించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు మోడీ. మాల్దీవులకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. రక్షణ, భద్రతా సహకారాన్ని కలిగి ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం $500 మిలియన్ కొనసాగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడి ఒప్పందంపై ఇరు దేశాలు చర్చిస్తాయి.